హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టమాటాలతో నిలువ పచ్చడి సింపుల్ వేలో ఎలా తయారు చేసేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 1/2 కేజీ వరకు టమాటాలు తీసుకోండి. ఈ టమాటాలను శుభ్రంగా వాష్ చేసి ఏదైనా పొడి క్లాత్తో తుడిచేసి తడి అంతా ఆరిపోయేంత వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. ఇప్పుడు తీసుకున్న 1/2 కేజీ టమాటాలకు 50 గ్రాముల వరకు చింతపండు పడుతుంది. ఈ చింతపండును పిక్కలు పీచు ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసి తీసుకోండి. అయితే పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎప్పుడు మనం ఇలా ఫ్రెష్ చింతపండుని తీసుకోవాలి. నల్ల చింతపండుని తీసుకున్నట్లయితే కలర్ బాగోదు, అలాగే పచ్చడి కూడా మనకు ఎక్కువ కాలం నిల్వ ఉండదు. కాబట్టి ఫ్రెష్ చింతపండుని తీసుకోండి. ఇప్పుడు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నింటినీ ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 5 నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గనియాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ముందుగా కొలిచి పెట్టుకున్న చింతపండు అంతటిని ఇందులో వేసుకోవాలి. చింతపండు కూడా వేసిన తర్వాత టమాటాలు చింతపండు బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. ఇలా 5 నిమిషాల తర్వాత టమాటా ముక్కలు చింతపండు అనేవి కొంచెం సాఫ్ట్ అయిపోతాయి. ఇలా సాఫ్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకా మూత పెట్టనవసరం లేదు. మూత తీసుకొని ఇలా గరిటెతో ప్రెస్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటా చింతపండు మొత్తం కలిసిపోయి నీళ్ళంతా ఇంకిపోయి గుజ్జు గుజ్జులాగా తయారవ్వాలి. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే సరిపోతుంది. ఒక 5 నిమిషాలకి ఇలా అయిపోతుంది. ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా మిక్సీ జార్ తీసుకొని టమాటా ముక్కలన్నింటినీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు కొలతలు నేను ఈ చిన్ని టీ గ్లాస్తో చూపిస్తున్నాను. కారం అనేది ఈ గ్లాస్తో 1/4 వంతు వరకు తీసుకోవాలి. అయితే స్పైస్ తక్కువగా తినేవాళ్ళు 1 స్పూన్ తగ్గించి తీసుకోండి. స్పైస్ ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఈ చిన్ని టీ గ్లాస్తో 1/4 వంతు వరకు తీసుకోండి. అయితే ఇక్కడ నేను పచ్చికారం వేస్తున్నాను. మనము పచ్చళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు కూర కారం కాకుండా ఇలా పచ్చి కారంని యూజ్ చేస్తే పచ్చడి అనేది కలరు టేస్టు 2 బాగుంటుంది. ఇప్పుడు కారం ఏ గ్లాస్తో అయితే కొలిచామో అదే గ్లాస్తో 1/4 వంతు వరకు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాల పిండిని వేసుకోండి. అయితే 1 కేజీ ప్లాస్టిక్ డబ్బాలకు వస్తాయి కదా, ఆ స్పూన్తో వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పచ్చడి గ్రైండ్ చేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం లాంటివి టేస్ట్ చూసుకోవచ్చు. అయితే నేను వేసినవి నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి కాబట్టి నేను ఏమీ యాడ్ చేయలేదు. పచ్చడి అనేది ఇంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత కారం ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్తో 1.5 వరకు ఆయిల్ పోయాలి. అయితే ఆయిల్ తక్కువగా ఉండాలి అనుకునే వాళ్ళు 1.5 వేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఆయిల్ ఎక్కువగా కనిపించాలి అనుకునే వాళ్ళు 2 గ్లాసుల ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. తాలింపు కోసం ఇక్కడ నేను ఈ ఎండుమిర్చిని వాడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇవి లేకపోతే మనం రెగ్యులర్గా కూరలోకి వాడుకునే ఎండుమిర్చిని కూడా ఒక 4 వరకు తుంచుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత ఒక చిన్న వెల్లుల్లిపాయను పైన ఉన్న పొట్టు తీసేసి వేసుకోవాలి. అయితే కొలతలు అయితే 10-12 వరకు పడతాయి. ఇలా వెల్లుల్లిపాయలు కూడా వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకున్న తర్వాత ఒకసారి పోపుని మిక్స్ చేసుకోండి. అసలు పోపు మాడిపోకూడదు, లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు పోపు వేగిన తర్వాత ఇలా పచ్చడి అంతటిని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కంటిన్యూస్గా అలా కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో. పచ్చడి అనేది ఆయిల్లో వేగాలి. పచ్చడి అనేది ఇలా ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అయితే పచ్చడి ఇలా ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అంతా ఫస్ట్ అబ్జర్వ్ చేసేసుకొని ఇలా డ్రైగా తయారవుతుంది. ఎక్కడ మనకి ఆయిల్ కనిపించదు. కంటిన్యూస్గా అలా మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు అలా కలుపుతూ ఉంటే కొంతసేపటికి మనం వేసిన ఆయిల్ రిలీజ్ చేస్తుంది. ఇలా ప్యాన్కి సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో చూడండి ఆయిల్ రిలీజ్ చేయడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మరొక 5 నిమిషాలు కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే పచ్చడి అనేది ఇలా ఆయిల్ రిలీజ్ చేస్తూ
రెడీ అయిపోతుంది. ఇలా వచ్చిందంటే మనం పచ్చడి రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇడ్లీ, దోశ, టిఫిన్స్లోకి దేంట్లోకైనా బాగుంటుంది. పెరుగన్నంలోకి అయితే దీని టేస్ట్ ఇంకా చెప్పనక్కర్లేదు. వీడియో చూసి మీకేమనిపించిందో కమెంట్ చేసేయండి. అలాగే పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 6 నెలల పాటు ఈజీగా స్టోర్ ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.